హాయ్ తమ్ముడు, అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ ఆర్ గుడ్ ఈవినింగ్. చెప్పేది ఏంటంటే, నేను ఈరోజు మార్నింగు వాకింగ్ వెళ్తే రోడ్డు పైన చాలామంది పిల్లలు రన్ చేస్తుర్రు. వాళ్ళని ఎవరిని అడిగినా కూడా నేను టీఏ ర్యాలీకి పోతున్నా, నేను అగ్నివీర్ ర్యాలీకి పోతున్నా అని చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే, నెగ్లెక్ట్ మాత్రం చేయకండి. అంటే ఈరోజు మార్నింగ్ రేపు పోవాలి రన్నింగ్కి, ఈరోజు మార్నింగ్ లేద్దాం అనుకుంటున్నావు కానీ లేస్తలేవు. ఎందుకు లేస్తలేవు? రేపు లేద్దాం అనుకుంటావు, రేపు లేవు. అదే ఎవడో ఫోన్ చేస్తే లేయడం పోవడం ఇంట్రెస్ట్ లేదు. ఒకటే చెప్తున్నా బిడ్డ, జాబ్ కొట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే ప్రతి తమ్మునికి విత్ అన్నకి, నాతో పాటు ఉండే అందరికి చెప్తున్నా, ఫస్ట్ నువ్వు జాబ్ కొట్టు. ఈ జనరేషన్లో ఫ్రీగా తిరిగితే ఎవరు నీకు వాల్యూ ఇవ్వడు. నువ్వు ఎంత అగ్రికల్చర్ చెయ్యి, ఎంత ప్రైవేట్ జాబ్ చెయ్యి, ఏం జాబ్ చేసినా కూడా నీకు వితౌట్ రెస్పెక్ట్ ఎవడు ఇయ్యడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు గవర్నమెంట్ జాబ్ కొట్టు. ఈరోజు పిల్ల అని చెప్పి పిల్లనికి తిరుగుతావు, బంధుత్వం అని చెప్పి బంధుత్వం ఎంత, ఏ స్నేహము, ఏ ప్రేమ, ఏ బంధుత్వం ఎవ్వడేం నువ్వు సంఖ నాకినప్పుడు ఎవ్వడేం చేయడు. నేను ఒకటే చెప్తున్నా, ఫస్ట్ నువ్వు జాబ్ కొట్టు. ఈరోజు నువ్వు జాబ్ కొట్టినావా, నీ వెనుక 100 మంది క్యూ కడతారు. ఇదే నువ్వు ఇప్పుడు తిరిగి ఏ అమ్మాయి కోసం అయితే నువ్వు లేవట్లేదో, ఏ అమ్మాయి కోసం లైఫ్ ఖరాబ్ చేసుకొని తిరుగుతున్నావో, నువ్వు జాబ్ కొట్టు. రేపు వితిన్ ఆ అమ్మాయి కాకపోయినా 100 మంది వెనుక తిరుగుతారు. ఫస్ట్ నువ్వు జాబ్ కొట్టు. నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఫస్ట్ జాబ్ కొట్టండి. జాబ్ కొట్టిన తర్వాత ఇవన్నీ ఆటోమేటిక్గా మన కాళ్ళ దగ్గరికి వస్తాయి. లైఫ్ ఖరాబ్ చేసుకోకండి ఇప్పట్లో. ఇంకో విషయం, టీఏ కానీ అగ్నివీర్ కానీ, ఇంకోటి అన్ని జాబ్లలోకెల్లా కొద్దిగా సింపుల్గా హార్డ్ వర్క్ వేసి వచ్చేది ఆర్మీ మాత్రమే. ఈ ఆర్మీ ఒక్కటే సింపుల్గా వస్తుంది. ఇంకా మిగతాయి మొత్తము చాలా కష్టపడితే వస్తాయి. కానీ ఇది కూడా హార్డ్ ఉంటుంది. ఫస్ట్ హార్డ్ ఉంటేనే ఏదైనా సాధ్యమవుతుంది. ఫస్ట్ రన్నింగ్ కొట్టండి. ఎగ్జామ్ క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ప్రతి ఒక్క తమ్మునికి చెప్తున్నా, మరీ రన్నింగ్ కొడితే నీకు ఖచ్చితంగా ఈరోజు ఆర్మీ రా. ఈసారి ఆర్మీ 100 షోర్, నేను గ్రాండ్ షోర్ ఇస్తా. ఒకప్పుడు ఇంత ఆనం లేదు. 2012 నుంచి నేను రిక్రూట్మెంట్లకు అటెండ్ అయినా. 2017 వరకు ఇంచుమించు నేను 13 రిక్రూట్మెంట్లకు అటెండ్ అయినా. 13 రిక్రూట్మెంట్లు ఆల్రెడీ ఖచ్చితంగా నేను ఏ రోజు ఒక పిరికోన్ లెక్క వెనక్కి రాలే. ఏ రోజు ఇయర్లో 2 టైమ్స్ 6 మంత్కి ఒకసారి ర్యాలీ పడేటి ఓపెన్ ర్యాలీలు. ఆ ఏ రోజు ఒక పిరికోన్ లేక నేను ఇంటికి రాలేదు. నా బ్యాడ్ లక్. మొత్తం ఎగ్జామ్స్ అన్ని డేట్ ఫిట్ కావాలి, మొత్తం ఎగ్జామ్స్ పోవాలి. అది నా బ్యాడ్ లక్. ఫైనల్గా నేను అమౌంట్ ఇస్తే జాబ్ వస్తుంది అంటే 2017